ఈనాడు సంస్థల అధిపతి చేకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం ఉదయం నానక్రంగూడలోని స్టార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి రామోజీరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్తపోటుతో నియంత్రణ లేకపోవడం, ఇతర సమస్యల నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నానక్రంగూడ ప్రాంతంలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రక్తపోటు తీవ్రం కావడంతో ఎంతకు నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన గుండెకు వైద్యులు స్టంట్ వేశారు. దీంతో రక్తపోటు కొంతమేర తగ్గినప్పటికీ ఇతర సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. రామోజీరావు కొన్ని సంవత్సరాల క్రితం కొలన్ క్యాన్సర్ బారిన పడ్డారు. దాని నివారణ కోసం చికిత్స తీసుకున్నారు. తర్వాత కోలుకున్నారు. అనంతరం ఆయన తన పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరే ఈనాడు, ఫిలిం సిటీ, ఈటీవీ భారత్, డాల్ఫిన్ వంటి వాటి వ్యవహారాలను పరిశీలించేవారు. కీలక ఉద్యోగులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేవారు. కాగా ప్రస్తుతం రామోజీరావు వయసు 88 సంవత్సరాలు. ఆ వయసు రీత్యా ఆయన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 4 రోజుల క్రితం వరకు రామోజీరావు మామూలుగానే ఉన్నారు. అయితే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. అప్పటి నుంచి రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. పేరు పొందిన వైద్యులు ఫిలిం సిటీకొచ్చి చికిత్స చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆయనను హుటాహుటిన శుక్రవారం నానక్రంగూడ ఆసుపత్రికి తరలించారు. దీంతో రామోజీరావు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈనాడు ఉద్యోగులు ప్రార్థనలు, పూజలు చేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. రామోజీరావు మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాణించారు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫండ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాకుండా రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. రామోజీరావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.